ఆలోచించవలసిందిగా సమావేశం వైస్ చైర్మన్ శ్రీ సమావేశము ప్రతి 2 మాసములకు ఒకసారి జరగవలసి ఉంది. జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ప్రయారిటీ అది మనం జూలై ఫస్ట్ వీక్లో వస్తేనే మనం సోయింగ్ చేస్తారు సార్ రైతులు, లేకపోతే సోయింగ్ చేయరు సార్. ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి రెవెన్యూ పరంగా వచ్చినవి 122 అయితే ఇప్పటికి 270 చేయడం జరిగింది. ఇంకా ప్రోగ్రెస్లో 35 ఉన్నాయి. రావాల్సింది అదేవిధంగా మెయిన్ న్యాచురల్ కలామిటీస్ ఈ అక్టోబర్ 4992 లెటర్స్ చేశాము రెవెన్యూలో. డిఆర్ఓ గారు ఈరోజు ఒక రిపోర్ట్ అనేది చదవడం జరిగింది. అయితే పీజీఆర్ఎస్ సిస్టమ్ని గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే నా నోటీస్కి వచ్చిన కుప్పం నియోజకవర్గంలో నా నోటీస్కి వచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్, చాలామంది ఎవరైతే అర్జీదారులు ఉంటారో చదువుకోని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి అర్జీ వాళ్ళ సమస్యలు చెప్తారు. అక్కడ స్థానికంగా ఎవరు అర్జీ రాసిస్తారో అర్జీ తీసుకొచ్చి కన్సర్న్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు, లేకపోతే మా దగ్గర కడ కుప్పం ఏరియా డెవలప్మెంట్ పీడీ గారికో, లేకపోతే కన్సర్న్ ఎంఆర్ఓకో ఎవరికో ఒకరికి అందజేస్తారు. అది సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత ప్రాబ్లం రిజాల్వ్ కాకుండానే వాళ్ళ చేత ఒక వేలు ముద్ర ఇచ్చుకోవడం, లేకపోతే కంప్లీట్ అయినట్టు దాన్ని తీసి అప్లోడ్ చేసేటటువంటి సందర్భాలు ఒక 5-6 సంఘటనలు నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి రానివి, అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఇట్లా ఎన్ని వచ్చి ఉంటాయో కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కన్సర్న్ అధికారుల మీద సీరియస్గా కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జనరల్గా షోకాజ్ నోటీస్ ఇస్తారు, దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా చాలా అంశాలు పై స్థాయికి కూడా రావట్లేదని చెప్పనేసి అది కంప్లీట్ కాకుండానే ఖచ్చితంగా ఇది చాలామంది అధికారులు తెలుసు, ఇంకా ఎమ్మెల్యేస్ కూడా స్థానికంగా కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మీద సీరియస్ రివ్యూ చేసి ఎక్కడ ఒక్క ఇన్సిడెంట్ మీ నోటీస్కి వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినా కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. వాటి మీద ఇమ్మీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఈ టోటల్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏ సదుద్దేశంతో ఇది పెట్టారో దాని స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పనేసి ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులకి అలాగే కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికీ నిన్న 6th పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండటం వల్ల ఒక 6 గ్రామాల్లోనే నిర్వహించాము. 6వ తారీఖున 12,000 రిజిస్టర్డ్ గ్రీవెన్స్లోనే 8,000 రెవెన్యూ సంబంధించి గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఈ 8,000తో పాటు గతాల రెవెన్యూ సంబంధించి రీసర్వే గ్రామ సభలు పెట్టడం జరిగితే దీంట్లో కూడా 12,000 సుమారుగా గ్రీవెన్సెస్ వచ్చినాయి. 12,000 ప్లస్ 8,000. సో 20,000 గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ ఆన్లైన్ చేయడం జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ 33 రోజుకి రెవెన్యూ సొసైటీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ప్రధానంగా సమస్య రెవెన్యూలో ఏముంది, డీకేటీ సంబంధించి గతంలో ఒక వ్యక్తికి ఒక పట్ట ఇవ్వడం జరిగింది. తర్వాత అమ్మడం కొనడం అటువంటి సిచ్యువేషన్స్లో దే ఆర్ కమింగ్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆన్లైన్ రిపోర్ట్స్. రెండోది ప్రైవేట్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. ఫ్యామిలీ సంబంధించి లిటిగేషన్, ఫ్యామిలీ సంబంధించి డివిజన్, పార్టీషన్ ఎక్సెట్రా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా గ్రీవెన్సెస్ అంటే ఏమేమి పెరుగుతున్నాయి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రస్ట్ పాత్వే డిస్ప్యూట్స్. సో పాత్వే డిస్ప్యూట్స్ సంబంధించి కూడా సుమారు ఒక 15,000 వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి. అండ్ దెన్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, గ్రామ కట్టం సంబంధించి ఇష్యూస్, సర్వే సంబంధించి ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో సుమారుగా 12,000 అంటే టీజీఆర్ఎస్ చూస్తే ఆల్మోస్ట్ 70% గ్రీవెన్సెస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ గ్రీవెన్సెస్. సో ఇది ఒకటి ఈ జిల్లాలో ఒక ఛాలెంజ్ వేసింది సార్. సో కొన్ని ఎస్ఓపీస్ తయారు చేసాం. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ చేయించాలి. బికాస్ తహసీల్దార్స్, మండల్ సర్వే, దే హ్యావ్ టు గో టు ద ఫీల్డ్ అండ్ దే హ్యావ్ టు బేసిక్లీ డూ సర్వే, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రీవియస్ నేచర్. సో అక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ రెవెన్యూ సర్వీస్లో ఆ గ్యాప్స్ కొంచెం ఫిల్ చేయడం జరుగుతాయి. సో పీజీఆర్ఎస్ సంబంధించి సార్ రెవెన్యూ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ CCL టైం టు టైం రివ్యూ చేస్తుంటారు. సో సాటిస్ఫాక్షన్ లెవెల్లో కూడా బేసిక్లీ వాళ్ళు మాట్లాడుతుంటారు.
Last week, Honorable Chief Minister also has done a meeting. So Chief Minister సార్ మనం ఏం చెప్పారు, మీరు ఏమేమి చెప్తున్నారు, గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయడం జరిగింది, దీంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా లేదా. సో ఇప్పుడు ఆ స్టడీ చేస్తున్నాం సార్. ఇఫ్ వీ హ్యావ్ రిజాల్వ్ ఆల్మోస్ట్ 5,000 గ్రీవెన్సెస్, దీంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా లేదా. సో ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వీక్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా సార్ ప్రతి కలెక్టర్ రిప్రజెంట్ చేస్తారు. సో దట్ ఇస్ ద మేజర్ గ్రీవెన్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. జనాలకు తెలుస్తలేదు. సో అధికారులను నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైతులతో పాటు కొంచెం ఎక్కడైతే అధికారికంగా సర్పంచ్, అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కావచ్చు, అక్కడ స్థానిక నాయకత్వాన్ని మీరు కానీ కొంచెం ఫోర్స్లో చేస్తే వాళ్ళ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళ పబ్లిక్తో మమేకమై మీకు అది ఈజీ అవుతుంది. మీరు ఇచ్చే వాటిని ప్రజలకు తీసుకోకపోవడంలో అధికార పార్టీగా మాకు కూడా ఒక వాల్యూ ఉంటుందని మా చిన్న రిక్వెస్ట్. ఏ ఎమ్మెల్యే కూడా చేసినట్టు ఫోర్స్లో కాదు. అంటే దాని మీనింగ్ ఏమంటే మనం చేసేది ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తే మాత్రమే ప్రజలు ఇంకా మనంతా మమేకం అవుతారనేది నా ఒక ఇంటెన్షన్. అంతే. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడిపాల మండలం మా ఊరే ఉంది, లోన్ అవైలబుల్ ఉందంటే ప్రతి ఒక్కరూ మనం అప్పిస్తామంటే తీసుకునే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి. అది ఎలా ఇస్తారో దాని మాట బేసిస్ అనేది మాకే సరైన గైడ్లైన్స్ లేదు. యాజ్ ఎమ్మెల్యేగా మాకే సందర్భంలో తెలియనప్పుడు మేము ఎవరికైనా గైడ్ ఎలా చేయగలుగుతాం. ఏ అధికారి అయినా ప్రభుత్వం నుండి ఇది వచ్చింది అనేది మాకు తెలిస్తే మేము కూడా ప్రజలకి కింద స్థాయి నాయకులకు చెప్పి మిమ్మల్ని కలవని చెప్తాం. కలిసే దీనివల్ల అది ఈజీ అవుతుందనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అవును సార్, 5 సంవత్సరాలు సపోజ్ 2024 ఖరీదు కంటే 2023 నుంచి 5 సంవత్సరాలు అన్నింటి యాక్చువల్గా యావరేజ్ చేసి మా కమ్యూనికేట్ చేస్తారు సార్. ఇది ఆల్మోస్ట్ 50% యాక్చువల్ ఏరియా కలిపి ఉంది. ఎందుకని సార్ సబ్మిషన్ సార్ 50% ఉంది. రబీలో అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఓకే. రబీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్, 100% వస్తుంది సార్, ఇంకా మించే అవకాశం ఉంది సార్. రబీ ఎందుకంటే ఉన్న 14,000లో 12,000 ఆస్ట్రా ఉంది సార్. అది ఖరీదులో ప్రత్యామ్నాయ పంటల వల్ల అది రావడం జరిగింది సార్. అది సీజన్ అయిపోయింది. ఎందుకు 50% అగ్రిమెంట్ అయింది? ఇంకా మనం చేయలేకపోయామా? రైతులు ఇబ్బందులు పడుతున్నాం. ఇందులో ప్రధాన నిజంగా అది పెద్దగా యూస్ ఉండదండి మా ప్రకారం. ఎందుకంటే వర్క్ షాప్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నీడెడ్ అన్నమాట. అప్పుడే మనం ఫార్మర్స్ని మనం వాళ్ళకి అన్ని కూడా చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆర్గానిక్గా వాళ్ళకి ఏమొచ్చో అలానే చేస్తుంటారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చింది, హార్టికల్చర్ చాలా వచ్చింది, టిష్యూ కల్చర్ మెథడ్స్ చాలా పెరిగినాయి, టెక్నిక్స్ చాలా వచ్చింది. తక్కువ సమయంలోనే ఎక్కువ పంట పండించవచ్చు, అదేవిధంగా దిగుమతులు కూడా మీకు ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మెయిన్గా చూసారంటే వర్క్ షాప్ని పెట్టేసి 0-0 పెట్టడం నిజంగానే అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి చూసారంటే మన సాయిల్ని టెస్ట్ చేసి ఇక్కడ ఏ సాయిల్ ఎక్కడ ఏముంది, ఇక్కడ ఏం పెడితే బాగొస్తుంది మనం సాయిల్ సైంటిస్ట్ యూజ్ చేసుకొని మనం దాని ప్రకారం టెక్నాలజీ యూజ్ చేసుకొని వెళ్తే మనకి ఎక్కువ దిగుమతులు వస్తాయి. రెండో చూసారంటే ఇప్పుడు కింద మనం పామ్ ఆయిల్ కల్టివేషన్ పెట్టాము. ఇప్పుడు మలేషియా చూసారంటే ఒక కంట్రీ ఎకానమీ, ఆ కంట్రీ ఎకానమీ ఈ పామ్ ఆయిల్ పెడితే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా చెప్పారు నగరీలో పెడితే బాగొస్తుంది, ఆరోగ్య మండలంలో బాగుంటుంది, ఆ సైడ్లో చెప్పారు. వై కాంట్ ప్రమోట్ దిస్ వన్? దీన్ని ఎందుకు మనం ప్రమోట్ చేయాలి? ఎందుకంటే మనకు ఎక్కువ దిగుమతులు వస్తాయి, రైతులకు కూడా డబ్బులు వస్తాయి. మెయిన్గా పంటలు పెద్దగా వాళ్ళకి రావడం లేదు. రైతులకి పంట వేయాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏవైతే ఈ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుందో వాటి గురించి సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క సమస్యలకి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటిని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రెసల్ సిస్టమ్ని బలోపేతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పటి నుంచి 15/6/2024 దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చినటువంటి మనకి సమస్యలను తీసుకుంటే మనకి చిత్తూరు జిల్లాలో 12,362 గ్రీవెన్స్ రావడం జరిగింది. వాటిలో ఇప్పటికీ మనం రెడ్రెసల్ 9,177 పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా ప్రోగ్రెస్లో
2383 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్ఎల్ఏ కాల పరిమితిలోనే ఉన్నాయి. ఏవి కూడా ఎస్ఎల్ఏ కాల పరిమితి దాటలేదు. సో కాల పరిమితిలోనే వాటిని పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ ముందుకు ససంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది.